పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాల అప్పులను ప్రకటించింది కేంద్రం. వివిధ రాష్ట్రాల్లో అప్పులపై ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ విమర్శలు నెలకొంటున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల అప్పులపై రాజకీయ రచ్చ నడుస్తోంది. అయితే తాజాగా కేంద్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులు, వాటి వివరాలతో పాటు దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాను కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. సోమవారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగినటువంటి క్వశ్చన్కు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2025 మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు 5,62,557 కోట్లు. ఇక తెలంగాణ అప్పు వచ్చేసి 4,42,298 కోట్లుందని స్పష్టం చేశారు. ఇక ఏపీ అప్పులో స్థూల దేశీయోత్పత్తి 34.7% ఉండగా తెలంగాణ అప్పులో 26.2% నమోదైందని చెప్పారు. ఇక అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా తమిళనాడు అప్పు 9,55,691 కోట్లతో అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఆ తర్వాత వరుస స్థానాల్లో 8,57,844 కోట్లతో ఉత్తరప్రదేశ్, 8,12,068 కోట్లతో మహారాష్ట్ర, 7,25,456 కోట్లతో కర్ణాటక, ఇక 7,14,196 కోట్లతో పశ్చిమ బెంగాల్ ఉన్నాయని పేర్కొన్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం 2025 మార్చి 31వ తేదీ నాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి అప్పు 2,67,35,462 కోట్లుంటుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరించారు.